definition చూస్తాం మనం debentures. So first of all we will see what is meant by debentures. Debentures అంటే ఏంటి చూద్దాం. Debentures అంటే ఏంటి? Okay, if you look at what is meant by debentures. Right. So if you look at what is meant by debentures, so debenture means an instrument. Debenture means an instrument. అంటే ఒక లీగల్ డాక్యుమెంట్ అన్నమాట. డిబెంచర్ మీన్స్ an instrument. ఇన్స్ట్రుమెంట్ అంటే సమ్ లీగల్ డాక్యుమెంట్, లీగల్ అగ్రిమెంట్, లీగల్ డాక్యుమెంట్, some legal document. Debenture means an instrument, so legal document which is the evidence, which is the evidence for the amount due from the company, for the amount due from the company. అంటే డిబెంచర్ అన్నది ఏంటమ్మా, ఎవిడెన్స్ డాక్యుమెంట్, డాక్యుమెంట్ ఫర్ అన్ ఎవిడెన్షియల్ డాక్యుమెంట్. అది మనమా డిబెంచర్ అంటే ఏంటి, ఒక డాక్యుమెంట్ దేనికి, ఎవిడెన్స్ కోసం. దేనికోసం దేని ఎవిడెన్స్ కోసం ఆ డాక్యుమెంట్ వాడతారమ్మా, అమౌంట్ డ్యూ ఫ్రమ్ ద కంపెనీ. అంటే ఎవరికైనా కంపెనీ నుంచి మనీ రావాలంటే ఆ మనీకి ఉన్న డాక్యుమెంట్ నే డిబెంచర్స్ అంటారు. అర్థమైందమ్మా. డిబెంచర్ అంటే ఏంటి అంటే, డిబెంచర్ మీన్స్ ఎన్ ఇన్స్ట్రుమెంట్. మీరు దానికి వేరే పేర్లు ఏదైనా పెట్టుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మీరు బ్యాలెన్స్ షీట్ లో ఏం పేరు పెట్టారనేది అనవసరం. అర్థమైందమ్మా. బ్యాలెన్స్ షీట్ లో మనం ఏం పేరుతో రాసామన్నది అనవసరం. ఓకే, సో ఇక్కడ కంపెనీ ఒక పేపర్ మీద రాసి ఇచ్చారు, సర్టిఫికెట్ లా ఇచ్చారనమాట. కంపెనీ స్టాంప్ వేసి సైన్ చేసి సర్టిఫికెట్ లా ఇచ్చారు. ఏమని ఇచ్చారు, కంపెనీ మనకు అప్పు ఉన్నట్టు, మనం కంపెనీకి ఒక 20 లక్షలు ఇచ్చాం, కంపెనీ మనకు 20 లక్షలు ఇవ్వాలి అని ఒక సర్టిఫికెట్ లా ఇచ్చారనమాట. ఆ సర్టిఫికెట్ నే డిబెంచర్ అంటాం. Do you understand? Hello? Yes, Hello? sir. మీరు బ్యాలెన్స్ షీట్ లో ఏ పేరు పెట్టారన్నది అనవసరం. ఎవరికైనా కంపెనీ బాకీ ఉంటే, డబ్బులు ఇవ్వాల్సి ఉంటే, అలా ఇవ్వడానికి వాళ్ళకు కంపెనీ బాకీ ఉందని చెప్పి ఒక సర్టిఫికెట్ రాసిస్తే ఆ సర్టిఫికెట్ నే డిబెంచర్ అంటాం. అంటే డిబెంచర్ అంటే ఏంటమ్మా, ఎనీ లీగల్ డాక్యుమెంట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ పైన ఏం పేరు పెట్టారు, డిబెంచర్ అని రాసారా అన్నది ఇది అనవసరం. కంపెనీ ఒక సర్టిఫికెట్ ఇచ్చింది, ఆ సర్టిఫికెట్ లో ఏమని రాశారు, కంపెనీస్ లైబుల్ టు పే రూపీస్ 10 lakhs టు విజయ్ కుమార్ అని రాశారు అనుకోండి, అది డిబెంచర్ అయిపోద్ది. యు అండర్స్టాండ్? హలో. కంపెనీ ఒక సర్టిఫికెట్ ఇచ్చింది, ఐఎమ్ కంపెనీస్ లైబుల్ టు పే రూపీస్ 10 lakhs టు మిస్టర్ విజయ్ కుమార్ అని రాశారు అనుకోండి, అయిపోయింది, అది డిబెంచర్ అయిపోయింది. అలా కంపెనీ మనకు అప్పు ఉంది, కంపెనీ మనకు డబ్బులు ఇవ్వాలి అన్న దానికి ఏదైనా ఎవిడెన్స్ ఉందంటే ఆ ఎవిడెన్స్ నే డిబెంచర్ అంటాం. అర్థమైందమ్మా. డిబెంచర్ అంటే మీనింగ్ ఏంటన్నది. సో దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద డిబెంచర్. This is the meaning of the debenture. So this is the meaning of the debenture. Next, types of debentures ఉంటాయి. Next, types of debentures system, or you can say scope of the debentures, or you can say scope of the debentures. సో స్కోప్ అంటే ఏంటమ్మా, డిబెంచర్ అనే టర్మ్ లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి, ఏమేమి ఎక్స్క్లూడ్ అయి ఉంటాయి, అది స్కోప్ ఆఫ్ ద డిబెంచర్ అంటే. ఓకే, రైట్. సో స్కోప్ ఆఫ్ ద డిబెంచర్, స్కోప్ ఆఫ్ ద డిబెంచర్, స్కోప్ ఆఫ్ ద డిబెంచర్ అంటే అందులో ఏమేమి ఇంక్లూడ్ అయినాయి, ఏమేమి స్కోప్ ఆఫ్ ద డిబెంచర్, స్కోప్ ఆఫ్ ద డిబెంచర్, స్కోప్ ఆఫ్ ద టర్మ్ డిబెంచర్. సో డిబెంచర్ అనే టర్మ్, స్కోప్ ఆఫ్ ద టర్మ్ డిబెంచర్ అంటే అందులో ఏమేమి ఇంక్లూడ్ అయ్యాయి, ఏమేమి ఎక్స్క్లూడ్ అయ్యాయి. ఓకే, సో ఆ డిబెంచర్ అనే వర్డ్ లో డెఫినేషన్ లో ఏమేమి కవర్ అవుతాయి, ఏమేమి కవర్ అవ్వదు. ఓకే, రైట్. ఓకే, సో ఆ డిబెంచర్ అనే టర్మ్ లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అనేది ఫస్ట్ చూసుకోవాలి. డిబెంచర్ అనే డెఫినేషన్ లో ఏమి ఇంక్లూడ్ అవుతాయి, ఏమి ఇంక్లూడ్ అవ్వదు. ఓకే, ఇంక్లూడెడ్ ఇన్ ద డెఫినేషన్, డిబెంచర్ డెఫినేషన్, ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ డిబెంచర్. ఓకే, డిబెంచర్ అనే డెఫినేషన్ లో ఏవి ఇంక్లూడ్ చేసాము, ఏ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్స్క్లూడ్ చేసాము. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ covered in the definition of debenture. Instruments covered in the definition of debentures. 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 Exclude instruments excluded from the definition of debentures.
ఇన్స్ట్రుమెంట్స్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ డిబెంచర్స్. ఏం అర్థమైందమ్మా? డిబెంచర్ అనే టర్మ్స్, డిబెంచర్ అనే దాంట్లో ఏమేమి ఇంక్లూడ్ చేస్తాం, ఏమేమి ఎక్స్క్లూడ్ చేస్తాం అన్నది. ఓకే, అది. సో డిబెంచర్ లో ఏమి ఎక్స్క్లూడ్ చేస్తామంటే ఫస్ట్ పాయింట్. సో డిబెంచర్ అనే వర్డ్ డెఫినేషన్ లో, డిబెంచర్ అనే డెఫినేషన్ లో ఏమేమి ఇంక్లూడ్ చేస్తామంటే డిబెంచర్స్ అనేది డెఫినేషన్ లో కవర్ అవుతాయి. అలాగే బాండ్స్, డిబెంచర్ స్టాక్, సో డిబెంచర్ స్టాక్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి అనమాట. ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి. అదర్ సిమిలర్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమో ఇంతకుముందు చెప్పాను కదా, విజయ్కి ఒక సర్టిఫికేట్ ఇచ్చాం. ఆ సర్టిఫికేట్ లో ఏం రాసాం? కంపెనీ విజయ్కి 10 lakhs ఇవ్వాలి. విజయ్ హ్యాస్ టు రిసీవ్ ₹10 lakhs ఫ్రమ్ ద కంపెనీ అని రాసాం అనుకోండి, అది డిబెంచర్ అయిపోతుంది. ఏమో డు అండర్స్టాండ్? హలో, కంపెనీ ఒక పేపర్ సర్టిఫికేట్ మీద రాసింది, విజయ్ హ్యాస్ టు రిసీవ్ ₹10 lakhs ఫ్రమ్ ద కంపెనీ. అంటే కంపెనీ నుంచి విజయ్కి ఒక 10 lakhs రావాలి అని చెప్పి రాశారు అనుకోండి, అది డిబెంచర్ అయిపోద్ది. కాబట్టి మీరు సిమిలర్ అంటే ఏంటి అంటే ఆ ఫ్యూచర్ ఉన్నది ఏంటి, ఈ ఎవిడెన్స్ లో ఉన్న ఫ్యూచర్, ఈ డాక్యుమెంట్, ఈ కండిషన్ సాటిస్ఫై చేసిన ఏ డాక్యుమెంట్ అయినా డిబెంచర్ అవుతుంది. మీరు దానికి డిబెంచర్ అని పేరు పెట్టినా పెట్టకపోయినా. ఓకే, అది. సో ఇన్స్ట్రుమెంట్స్ కవర్డ్ ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ డిబెంచర్ అంటే. నెక్స్ట్, ఇందులో ఏమేమి ఇంక్లూడ్ అవ్వలేదు, ఆ డిబెంచర్ అనే డెఫినేషన్ లో ఏమేమి ఇంక్లూడ్ అవ్వలేదు. ఆ డిబెంచర్ అనే డెఫినేషన్ లో ఏమేమి ఇంక్లూడ్ అవ్వలేదు అంటే కొన్ని గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి అనమాట. బాండ్స్ ఇంక్లూడ్ చేస్తాం కానీ గవర్నమెంట్ ఇష్యూ చేసిన బాండ్స్ ఉంటాయి, అవి ఇక్కడ ఇంక్లూడ్ అవ్వాలి. ఓకే, అది. ఇన్స్ట్రుమెంట్స్ స్పెసిఫైడ్ ఇన్ చాప్టర్ 3 ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్. ఇన్స్ట్రుమెంట్స్ స్పెసిఫైడ్ ఇన్ చాప్టర్ 3 ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ అంటే ఎగ్జాంపుల్ డాక్యుమెంట్, గవర్నమెంట్ బాండ్స్ ఎక్సెట్రా. ఓకే, అవి. నెక్స్ట్, other instruments notified by the other instruments that may be notified by, that may be prescribed by central government. అంటే మే ఇంకా ఫ్యూచర్ లో, ఇప్పుడు కాదు, ఫ్యూచర్ లో ఏదైనా చెప్తే ఇది డిబెంచర్ కాదు అని చెప్తే డిబెంచర్ అవ్వదు. యాజ్ ఆఫ్ నో అయితే ఇదేం చెప్పలేదమ్మా, సెంట్రల్ గవర్నమెంట్ స్పెసిఫిక్ గా. ఫ్యూచర్ లో చెప్పొచ్చు అనమాట, ఓహో బాండ్స్ ని డిబెంచర్ గా ట్రీట్ చేయకండి, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ ని డిబెంచర్ గా ట్రీట్ చేయకండి, అలా ఫ్యూచర్ లో చెప్పొచ్చు. ఇప్పటి వరకు అయితే ఏం చెప్పలేదు. ఓకే, అది. సో ఆ రెండు కూడా మనకు డిబెంచర్ అనే డెఫినేషన్ నుంచి ఎక్స్క్లూడ్ అవుతాయి. ఏం అర్థమైందమ్మా? డిబెంచర్ అంటే మీనింగ్ ఏంటి, ఆ డిబెంచర్ అనే డెఫినేషన్ లో ఏమేమి ఇంక్లూడ్ అయ్యాయన్నది. హలో, డిబెంచర్ అనే డెఫినేషన్ లో ఏమేమి ఇంక్లూడ్ అయ్యాయంటే ఇది స్కోప్ ఆఫ్ ద టర్మ్ డిబెంచర్ అనే డెఫినేషన్ లో అవన్నీ ఇంక్లూడ్ అయ్యాయి. నెక్స్ట్, తర్వాత ఏంటి అంటే టైప్ ఆఫ్ డిబెంచర్స్, ఎలాంటి డిబెంచర్స్ ఇష్యూ చేయొచ్చు ఇది ఫస్ట్ పాయింట్. ఓకే, అది. రైట్. సో టైప్ ఆఫ్ డిబెంచర్స్, ఎలాంటి డిబెంచర్స్ ఇష్యూ చేయొచ్చు అనేది ఫస్ట్ పాయింట్. ఓకే, అది. సో టైప్ ఆఫ్ డిబెంచర్స్ చూడండి, కొంచెం చాలా డీటెయిల్ గా ఉంటుంది. సో విల్ హ్యావ్ మెనీ ప్రొవిజన్స్ ఫర్ దిస్ టైప్స్ ఆఫ్ డిబెంచర్స్. సార్ చెప్పండి. హలో సార్, ఇది డిబెంచర్స్ కి అంటే ఈ పర్సన్స్ సైన్ చేస్తేనే వ్యాలిడిటీ అట్లా ఏమైనా ఉంటుందా సార్? ఏంటమ్మా? డిబెంచర్స్ ఎవరికైనా లోన్, మనం ఎవరికైనా లోన్ తీసుకుంటే కింద కంపెనీలో ఈ పర్సన్స్ సైన్ చేస్తేనే డిబెంచర్స్ వ్యాలిడ్ ఉంటుంది, ఈ పర్సన్స్ సైన్ చేస్తే వ్యాలిడిటీ ఉండదని ఉంటుందా సార్? డిబెంచర్స్ కి అథెంటికేషన్ ఉంటుంది కదా, డైరెక్టర్స్ 2 డైరెక్టర్స్ సైన్ చేయాలి, కామన్ సీల్ అంటే కామన్ సీల్ అఫిక్స్ చేయాలి, అది 2 డైరెక్టర్స్ సైన్ చేయాలి, అంటే కామన్ సీల్ అఫిక్స్ చేయాలి. షేర్స్ కి ఏవైతే సైన్ చేస్తారో డిబెంచర్స్ కూడా వాదేనా సార్? అంతే. సెక్యూరిటీస్ కానీ జనరల్ గా ఒకటే ఉంటాయి. ఓకే, అది. ఓకే సార్. అది. సో టైప్స్ ఆఫ్ డిబెంచర్స్ మనం చూస్తే ఫస్ట్ పాయింట్ ఏంటంటే సెక్యూర్ డిబెంచర్స్ అవ్వచ్చు, అన్సెక్యూర్ డిబెంచర్స్ అవ్వచ్చు. అది ఫస్ట్ పాయింట్ మనం చూసుకోవాల్సింది. సో ఇక్కడ మనం కేర్ఫుల్ గా ఉండాలమ్మా. సెక్యూర్ డిబెంచర్స్, అన్సెక్యూర్ డిబెంచర్స్. ఓకే, సెక్యూర్ డిబెంచర్స్, అన్సెక్యూర్ డిబెంచర్స్, సెక్యూర్ డిబెంచర్స్, అన్సెక్యూర్ డిబెంచర్స్. ఓకే, అది. దట్ ఈస్ ద బేసిక్ పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ పాయింట్ ఇది. సెక్యూర్ డిబెంచర్స్, అన్సెక్యూర్ డిబెంచర్స్, ఈ బేసిక్ క్లారిటీ ఉండాలి మనకు. ఎందుకు క్లారిటీ ఉండాలంటే సెక్యూర్డ్ డిబెంచర్స్, అన్సెక్యూర్డ్ డిబెంచర్స్, సెక్యూర్డ్ అని ఉండొచ్చు, అన్సెక్యూర్డ్ అనే డిబెంచర్స్ అని ఉండొచ్చు. అయితే ఏంటి సార్ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఉంది. సో సెక్యూర్డ్ డిబెంచర్స్ అయితే డిఫరెంట్ ప్రొవిజన్స్ ఉంటాయి, డిఫికల్ట్ రూల్స్ ఉంటాయి. అన్సెక్యూర్డ్ డిబెంచర్స్ కి అంత డీటెయిల్ డిఫరెన్స్ ప్రొవిజన్స్ ఏమి ఉండవు. ఓకే, అది. సో సెక్యూర్డ్ డిబెంచర్స్ అంటే
సెక్యూర్ డిబెంచర్స్ ఏవేవి ఫాలో అవ్వాలమ్మా? దే హావ్ టు ఫాలో కంపెనీస్ యాక్ట్ 2013, సెక్షన్ 71 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013, సెక్షన్ 71 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 ఇప్పుడు మనం డిస్కస్ చేసింది. నెక్స్ట్ రూల్ 18 ఆఫ్ కంపెనీ షేర్ క్యాపిటల్ అండ్ డిబెంచర్స్ రూల్స్. ఇక్కడ చూడండి, రూల్ 18 ఆఫ్ కంపెనీ షేర్ క్యాపిటల్ అండ్ డిబెంచర్స్ రూల్స్. రూల్ 18 ఆఫ్ కంపెనీస్ షేర్ క్యాపిటల్ అండ్ డిబెంచర్స్ రూల్స్. రూల్ 18 ఆఫ్ కంపెనీ షేర్ క్యాపిటల్ అండ్ డిబెంచర్స్ రూల్స్. అర్థమయ్యేమో? సెక్యూర్ డిబెంచర్స్ ఇష్యూ చేయాలంటే ఆ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయి. సెక్యూర్ డిబెంచర్స్ ఇష్యూ చేయాలంటే ఆ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయి. అన్సెక్యూర్ డిబెంచర్స్ అనుకోండి, ఓన్లీ సెక్షన్ 71 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ అంతే, రూల్స్ అప్లికబుల్ కావు. రూల్స్ ఓన్లీ సెక్యూర్ డిబెంచర్స్ కి. సెక్షన్ 71 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013, సెక్షన్ 71 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013. సో సెక్యూర్ డిబెంచర్స్ అంటేనే యూ హ్యావ్ టు ఫాలో విత్ ద రూల్స్. సెక్యూర్ డిబెంచర్స్ అంటేనే రూల్స్ ఫాలో అవ్వాలి. అర్థమైందమ్మా? సెక్యూర్ డిబెంచర్స్ అంటే సెక్షన్ 71 లో ఉన్నది కాకుండా రూల్ 18 కూడా ఫాలో అవ్వాలి. ఓకే, అది. సో అట్ ప్రెసెంట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సెక్షన్ 71 లో ఉన్న కండిషన్స్ చూద్దాం. రూల్ 18 మనకు సిలబస్ లో ఇవ్వలేదమ్మా, స్టడీ మెటీరియల్ లో ఇవ్వలేదు. రూల్ 18 అనేది ఓన్లీ సెక్షన్ 71 మాత్రమే ఉంది. ఓకే, సో అది మాత్రమే సరిపోదు. ప్రాక్టికల్ గా సెక్యూర్ డిబెంచర్స్ ఇష్యూ చేయాలంటే రూల్ 18 కూడా ఫాలో అవ్వాలి. మనకు సిలబస్ లో ఉన్నది ఓన్లీ సెక్షన్ 71 మాత్రమే. ఓకే, సో నౌ ఇఫ్ యూ లుక్ అట్ సెక్షన్ 71, conditions for issue of debentures as specified in section 71 of Companies Act. అర్థమైందమ్మా? ఈ కండిషన్స్ ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామో అవి ఒకటే కాదు, ఇంకా అడిషనల్ కండిషన్స్ ఉంటాయి. ఎవరికి ఉంటాయి అడిషనల్ కండిషన్స్? హలో, సెక్యూర్ డిబెంచర్స్ సార్. ఏంటి అడిషనల్ కండిషన్స్ ఉంటాయి? అవి ఎక్కడ ఉంటాయి? రూల్ 18 సార్. రూల్ 18 లో ఉంటాయి అడిషనల్ కండిషన్స్. రూల్ 18 లో ఉంటాయి. అది. సో కండిషన్స్ ఫర్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ సెక్షన్ 71 లో ఏ కండిషన్స్ ఉన్నాయని చూసుకోవాలి. సెక్షన్ 71 లో ఏ కండిషన్స్ ఉన్నాయని చూసుకోవాలి. సో సెక్షన్ 71 లో ఏ కండిషన్స్ ఉన్నాయని చూసుకోవాలంటే, ఏ కంపెనీ మే ఇష్యూ డిబెంచర్స్ విత్ an option to convert such debentures into shares either wholly or partly, provided that the issue of debentures with an option to convert such debentures will be approved by special resolution to be passed. ఓకే, అంటే ఇక్కడ రెండు పాయింట్ ఏంటంటే board resolution to be passed. First of all, board resolution to be passed. అంటే board resolution passed అంటే ఏంటంటే డైరెక్టర్స్ అప్రూవల్ తీసుకోవాలి. board resolution అంటే ఏంటి? డైరెక్టర్స్ అప్రూవల్ తీసుకోవాలి. board resolution అంటే డైరెక్టర్స్ అప్రూవల్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ స్పెషల్ రెజల్యూషన్ టు బి పాస్డ్. మళ్ళీ స్పెషల్ రెజల్యూషన్ కూడా పాస్ చేయాలి. స్పెషల్ రెజల్యూషన్ కూడా టు బి పాస్డ్ if for issue of only for issue of convertible debentures, only for issue of fully convertible or partly convertible debentures. దేనికైనా కన్వర్టబుల్ అవుతాయి, ఫుల్లీ కన్వర్టబుల్ అయినా పార్ట్లీ కన్వర్టబుల్ అయినా. ఏమా ఆల్వేస్ స్పెషల్ రెజల్యూషన్ అవసరం లేదు. ఓన్లీ ఫర్ ఇష్యూ ఆఫ్ ఫుల్లీ కన్వర్టబుల్ డిబెంచర్స్. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ బోర్డ్ రెజల్యూషన్ సఫిషియంట్. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ కి అయితే బోర్డ్ రెజల్యూషన్ సరిపోతుంది. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ కి అయితే బోర్డ్ రెజల్యూషన్ సరిపోతుంది. అర్థమైందమ్మా? నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ కి అయితే బోర్డ్ రెజల్యూషన్ సరిపోతుంది. ఓకే, అది. సో ది నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్, తర్వాత పార్ట్లీ కన్వర్టబుల్ డిబెంచర్స్, పార్ట్లీ కన్వర్టబుల్ డిబెంచర్స్, తర్వాత హోల్లీ కన్వర్టబుల్ డిబెంచర్స్. పార్ట్లీ కన్వర్టబుల్ డిబెంచర్స్ తర్వాత హోల్లీ కన్వర్టబుల్ డిబెంచర్స్. ఓకే, సో నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్, పార్ట్లీ కన్వర్టబుల్ డిబెంచర్స్ అండ్ హోల్లీ కన్వర్టబుల్ డిబెంచర్స్. సో ఇప్పుడు ఏం కావాలమ్మా? నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ కి బోర్డ్ రిజల్యూషన్ కావాలా? బోర్డ్ రిజల్యూషన్ ఎవరికి కావాలి? బోర్డ్ రిజల్యూషన్ ఎవరికి కావాలి? ఎస్, కన్వర్టబుల్ డిబెంచర్స్ సార్. దేనికి? మూడిటికి బోర్డ్ రిజల్యూషన్ ఎస్ రిక్వైర్డ్. బోర్డ్ రిజల్యూషన్ ఎవరికి కావాలి? ముగ్గురికి కావాలి. దేనికి ఇష్యూ చేస్తా? బోర్డ్ రిజల్యూషన్ కావాలి. బోర్డ్ రిజల్యూషన్ ఇస్ రిక్వైర్డ్. తర్వాత స్పెషల్ రిజల్యూషన్. సో స్పెషల్ రిజల్యూషన్ ఇక్కడ నాట్ రిక్వైర్డ్. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ కి అయితే స్పెషల్ రిజల్యూషన్ అవసరం లేదు. అదే కన్వర్టబుల్ కి అయితే కావాలి. పార్ట్లీ కన్వర్టబుల్ అయినా కావాలి, ఫుల్లీ కన్వర్టబుల్ అయినా కావాలి. ఏమో అర్థమైందమ్మా? హలో, డు అండర్స్టాండ్? హలో, సో అది. ఓకే, మీకేం డీప్ గా అడగకపోవచ్చు, జస్ట్ చెప్తున్నాను నేను మీకు అంతే. అది ఆ ప్రొవిజన్ అలా ఇంటర్ప్రిట్ చేయాలని చెప్తున్నాను. ఇంత ఈ మూడింటిని ఇంత డీప్ గా బ్రేక్ చేసి అడగకపోవచ్చు, జస్ట్ ఉపయోగపడుతుంది నాలెడ్జ్ కోసం అని చెప్తున్నాను. ఓకే, రైట్. అది. సో స్పెషల్ స్టడీ మెటీరియల్ ఒక్క లైన్ ఇచ్చారు, ఇంకేం మాట్లాడలేదు వాళ్ళు.
స్పెషల్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఇష్యూ చేయాలంటే స్పెషల్ రెజల్యూషన్ అంటున్నారు, అంతే, ఇంకేం మాట్లాడదు, ఒక్కలైనా ఇచ్చింది ఇది. ఓకే, సో ఆప్షనలీ కన్వర్టబుల్ డిబెంచర్స్ అయితే స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేయాలి. నో కంపెనీ షల్ ఇష్యూ డిబెంచర్స్ అని క్యారింగ్ ఓటింగ్ రైట్స్. సో డిబెంచర్స్ కి ఓటింగ్ రైట్స్ ఉండకూడదు, డిబెంచర్స్ కి ఓటింగ్ రైట్స్ ఉండకూడదు. అంటే థర్డ్ కండిషన్ ఏంటి? ఓటింగ్ రైట్స్ షల్ నాట్ బి గివెన్ టు డిబెంచర్స్. ఓటింగ్ రైట్స్ షల్ నాట్ బి గివెన్ టు డిబెంచర్స్. ఓటింగ్ రైట్స్ షల్ నాట్ బి గివెన్ టు డిబెంచర్స్. సో అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇక్కడ ప్రాక్టికల్ గా నార్మల్లీ voting rights are not given to voting rights are given to equity shareholders only. However, but voting rights are not given to preference shareholders and debenture holders. అర్థమైందమ్మా? నార్మల్ గా ఓటింగ్ రైట్స్ ఎవరికి ఇస్తారు? ఈక్విటీ షేర్స్ కి ఇస్తారు, ప్రిఫరెన్స్ షేర్స్ కి, డిబెంచర్స్ హోల్డర్స్ కి ఇవ్వరు. However, if the dividend on preference shares is not paid for 2 years or more, if it is not paid for 2 years, then voting rights shall be given to preference shareholders. Voting rights shall be given to preference shareholders. Okay, but voting rights shall not be given to debenture holders even if the interest is not paid. Interest on debentures is not paid for 2 years. ఏమో అర్థమైందమ్మా? హలో, ఈక్విటీ షేర్స్ కి, డిబెంచర్స్ కి, మూడిటికి అర్థమైందా? హలో ఏమా? డిబెంచర్స్ షేర్స్ కి, ప్రిఫరెన్స్ షేర్స్ కి అర్థమైందమ్మా? ఈక్విటీ షేర్స్ కి ఎప్పుడు ఓటింగ్ రైట్స్ వస్తాయి? ఆల్వేస్. ఈక్విటీ షేర్స్ కి ఎప్పుడు ఓటింగ్ రైట్స్ వస్తాయి? ఆల్వేస్. డివిడెండ్ ఇచ్చినా వస్తాయి, ఇవ్వకపోయినా వస్తాయి. ప్రిఫరెన్స్ షేర్స్ కి ఎప్పుడు వస్తాయి? 2 years డివిడెండ్ ఇచ్చుంటే రావు, 2 years డివిడెండ్ ఇవ్వకపోతే వస్తాయి. డిబెంచర్ హోల్డర్స్ కి ఎప్పుడు వస్తాయి? డివిడెండ్ ఇంట్రెస్ట్ ఇచ్చినా రావు, ఇవ్వకపోయినా రావు. ఏమో, డు యు అండర్స్టాండ్? హలో, అర్థమైందమ్మా? హలో, ఈక్విటీ షేర్స్ కి ఎప్పుడు వస్తాయమ్మా ఓటింగ్ రైట్స్? ఆల్వేస్. వాళ్ళకి డివిడెండ్ తో సంబంధం లేదు, వాళ్ళకి మనం డివిడెండ్ ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళకి ఓటింగ్ రైట్స్ వస్తాయి. డివిడెండ్ వాళ్ళకి సంబంధం లేదు, డివిడెండ్ ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళకి ఓటింగ్ రైట్స్ వస్తాయి. ఓకే, ప్రిఫరెన్స్ షేర్స్ కి ఎప్పుడు వస్తాయి? ప్రిఫరెన్స్ షేర్స్ కి ఎప్పుడు వస్తాయి అంటే 2 years డివిడెండ్ ఇస్తే ఓటింగ్ రైట్స్ రావు, 2 years పెండింగ్ పెడితే అప్పుడు వస్తాయి. డిబెంచర్ హోల్డర్స్ కలా కాదు, ఓటింగ్ రైట్స్ ఇచ్చినా పెండింగ్ పెట్టినా వాళ్ళకి రావన్నమాట. ఓకే, అది. సో ఓటింగ్ రైట్స్ షల్ నాట్ బి గివెన్ టు ద డిబెంచర్స్. ఓకే, రైట్. అది నెక్స్ట్ సెక్యూర్ డిబెంచర్స్ అంటే మనం ఆల్రెడీ చూసాం, రూల్ 18 ఫాలో అవ్వాలండి. నెక్స్ట్ డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ క్రియేట్ చేయాలి. డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ క్రియేట్ చేయాలి ఎప్పుడు? రైట్, అవుట్ ఆఫ్ ద ప్రాఫిట్స్ ఆఫ్ ద కంపెనీ. సో డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ క్రియేట్ చేయాలి. డిబెంచర్స్ ఇష్యూ చేయాలంటే ఖచ్చితంగా డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, అది. సో డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ టు బి క్రియేటెడ్. డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ టు బి క్రియేటెడ్. డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ క్రియేట్ చేయాలి. అయితే ఇప్పుడు ఈ డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ కి సోర్స్ ఏంటి? మనీ ఎక్కడి నుంచి వస్తుంది? డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ మనీ ఎక్కడి నుంచి వస్తుంది? అవుట్ ఆఫ్ ప్రాఫిట్స్ ఆఫ్ ద కంపెనీ. అంటే ఏంటమ్మా? డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ అంటే ఎంట్రీస్ రాస్తున్నాం మనం. డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ అంటే మనం ఎంట్రీ రాయాలి. ఏం ఎంట్రీ రాయాలి? వాట్ ఈస్ ద ఎంట్రీ హౌ టు రైట్ డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ అంటే? P&L account data to DRR account. ఏంటి రవి పాస్తా అంట? ఉద్యోగమైన వెజ్ పాస్తా. Right, out of the profits of the company. Debenture redemption reserve ఎంత క్రియేట్ చేయాలంటే అవుట్ ఆఫ్ ద ప్రాఫిట్స్ ఆఫ్ ద కంపెనీ. ఎంత క్రియేట్ చేయాలి? ఎంత డిబెంచర్ redemption క్రియేట్ చేయాలి? అవుట్ ఆఫ్ ప్రాఫిట్స్ ద కంపెనీ అవైలబుల్ ఫర్ పేమెంట్ ఆఫ్ డివిడెండ్ అంటే డిస్ట్రిబ్యూటబుల్ ప్రాఫిట్స్ అండ్ ద అమౌంట్ క్రియేటెడ్ క్రియేట్ చేసిన అమౌంట్ ఏం చేయాలంటే సో యుటిలైజేషన్ క్రియేషన్ యుటిలైజేషన్
ఏమా డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ కి క్రియేషన్ యూటిలైజేషన్ డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేశారనుకోండి, డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ ఓకే, డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ ఒక అకౌంట్ క్రియేట్ చేస్తే, ఓకే, డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ ఒక అకౌంట్ క్రియేట్ చేస్తే చూడండి, ఇఫ్ యూ క్రియేట్ అన్ అకౌంట్ లైక్ డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ డెబిట్ క్రెడిట్, సో ఇక్కడ వచ్చేది క్రియేషన్, ఇక్కడ వచ్చేది యూటిలైజేషన్, అంటే అది డెబిట్ నేచర్ కదమ్మా. రిజర్వ్ అంటే డెబిట్ నేచర్, క్రెడిట్ నేచర్. ఎస్ఆర్ నో ఏమా? రిజర్వ్ అంటే కదా, చేస్తున్నాం అంటే క్రెడిట్ చేస్తున్నామా? హలో, రిజర్వ్ వాడుకుంటున్నాం అంటే యూటిలైజేషన్ అంటే వాడుకోవడమే కదా, అంటే డెబిట్ అయిపోద్దా? హలో, ఇది ఇంక్రీజ్ ఆఫ్ రిజర్వ్స్, అర్థమైందమ్మా? ఇంక్రీజ్ ఆఫ్ రిజర్వ్స్. ఇది డిక్రీజ్ ఆఫ్ రిజర్వ్స్. డూ యూ అగ్రీ? ఎస్ ఆర్ నో? డిక్రీజ్ ఆఫ్ రిజర్వ్స్ అన్నమాట. ఓకే, వాళ్ళు ఇప్పుడు చెప్తుంది అంటే దీనికి మనీ ఎక్కడి నుంచి వస్తుంది? సో దీనికి మనీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే డిస్ట్రిబ్యూటబుల్ ప్రాఫిట్స్ నుంచి వస్తుంది. దీనికి మనీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే డిస్ట్రిబ్యూటబుల్ ప్రాఫిట్స్ ఆఫ్ ద కంపెనీ, డిస్ట్రిబ్యూటబుల్ ప్రాఫిట్స్ నుంచి మనీ వస్తుంది దానికి. సో దీనికి మనీ ఇదేం చేస్తాం అంటే ఎక్కడి నుంచి వస్తాయి? డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ కి డబ్బులకు ఎక్కడి నుంచి వస్తాయంటే డిస్ట్రిబ్యూటబుల్ ప్రాఫిట్స్ నుంచి వస్తాయి. అందులో డబ్బులు ఎక్కడికి వెళ్తాయంటే రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ కి వెళ్తాయి. రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ దీనికి వెళ్తాయి అనమాట, దాని అమౌంట్. ఓకే, అది. సో డిబెంచర్ డిస్ట్రిబ్యూటబుల్ ప్రాఫిట్స్ అంటే ఎంట్రీ ఏమని రాస్తాం మనం? ఫ్రీ రిజర్వ్స్ అకౌంట్ డేటార్ డిఆర్ఆర్ అకౌంట్ అని రాస్తాం. అవునా? హలో, అంటే ఇక్కడ డిఆర్ఆర్ పెంచామా తగ్గించామా? ఆ ఎంట్రీలో డిఆర్ఆర్ ని పెంచామా తగ్గించామా? పెంచాం కదా రిజర్వ్స్ అంటే, అది. కాబట్టి క్రియేషన్. అదే యూటిలైజేషన్ అనుకోండి, డిఆర్ఆర్ అకౌంట్ డేటార్ టు డిబెంచర్ హోల్డర్స్ అకౌంట్ అని రాస్తాం. కాదు, ఏమని రాస్తాం అంటే జనరల్ రిజర్వ్ వస్తాం. టు టిఆర్ఆర్ అకౌంట్ డేటార్ టు జనరల్ రిజర్వ్ రాస్తాం. అంటే ఏంటంటే వాడుకుంటున్నాం డేటార్ టు జనరల్ రిజర్వ్స్ అకౌంట్ అని రాస్తాం. అంటే ఏంటి అంటే ప్రాఫిట్స్ లో నుంచి తీసుకొచ్చి మళ్ళీ జనరల్ రిజర్వ్, ఫ్రీ రిజర్వ్స్ అని కూడా వచ్చు. ఇక్కడ కూడా జనరల్ రిజర్వ్ కదమ్మా. ఎస్ఆర్ నో? హలో, జనరల్ ఎస్ఆర్ నో? హలో, ఫ్రీ రిజర్వ్స్ అన్న జనరల్ రిజర్వ్స్ అన్న అంతా ఒకటే కదా. అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చామో మళ్ళీ అక్కడికే వేస్తున్నాం. ఎందుకు అలా? అక్కడ నుంచి తీయడం ఎందుకు? మళ్ళీ అంటే ఇప్పుడు మనం ఫ్రీ రిజర్వ్స్ వేసాం అనుకోండి, ఫ్రీ రిజర్వ్స్ ఆర్ జనరల్ రిజర్వ్స్ వేసాం అనుకోండి. సో ఇక్కడ డిఆర్ఆర్ ఫ్రీ రిజర్వ్స్ వాడుకుంటాం, డిఆర్ఆర్ అకౌంట్ అని రాస్తాం. తర్వాత డిఆర్ఆర్ అకౌంట్ అని రాస్తాం. వై? ఎంట్రీ చూస్తే మీరు అదే కదా వస్తుంది. ఎస్ఆర్ నో? ఇఫ్ యు లుక్ అట్ ద ఎంట్రీ, ఎక్కడుందో మాది గ్రూప్ 1 లో ఉందా, గ్రూప్ 2 లో ఉందా? అకౌంట్స్ లో గ్రూప్ 1 సార్, గ్రూప్ 1 లో సార్. మళ్ళీ ఫ్రీ రిజర్వ్స్ కి ట్రాన్స్ఫర్ చేయమనుకుంటాం సార్. ఫ్రీ రిజర్వ్స్ కి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయరు కదా? చేస్తాం. లేకపోతే ఎక్కడ జనరల్ రిజర్వ్ ట్రాన్స్ఫర్ చేస్తాం సార్. చేస్తాం, కరెక్టే సార్. ఎంట్రీ కరెక్ట్. లాజిక్ చెప్తాను అనుకుంటున్నా. ఎందుకు అలా చేస్తారు? అక్కడి నుంచి చేయడం ఎందుకు, ఇక్కడ నుంచి చేయడం ఎందుకు అని? ఎందుకంటే టెంపరీగా షేర్ హోల్డర్స్ కి డబ్బులు ఇవ్వకుండా ఆపడానికి. సడన్ గా ఒకవేళ ఇప్పుడు మీ దగ్గర ప్రాఫిట్స్ అంతా షేర్ హోల్డర్స్ కి డివిడెండ్ గా ఇచ్చేసారు అనుకోండి, డిబెంచర్ రిడెంప్షన్ చేసేటప్పుడు ఆ రోజు మీ దగ్గర క్యాష్ లేకపోతే ఏంటి? అర్థమైందమ్మా? మీరు ఈ రోజు వచ్చి ప్రాఫిట్స్ వచ్చాయి, క్యాష్ ఉందని చెప్పి ఈ రోజు మీరు తీసుకెళ్లి ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి ఇచ్చేసారు అనుకోండి, ఒకవేళ డిబెంచర్ రిడెంప్షన్ చేసినప్పుడు మీ దగ్గర క్యాష్ లేకపోతే ఎలా? సో కాబట్టి ఏంటంటే పక్కకు తీసి పెడతాం టెంపరీగా. వన్స్ డిబెంచర్స్ రిడీమ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చేస్తాం. యూ కెన్ గివ్ ఇట్ టు దెమ్. ఓకే,
వన్స్ ఈ డిబెంచర్ రిడెంప్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈక్విటీ ఉంది. అమ్మా ఇక్కడ ఉంచడమ్మా ఈ ఎంట్రీ ఇక్కడ ఏం రాసాం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డేటా టు డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ అకౌంట్ అని రాసామా? అదే కదా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తగ్గించి రిజర్వ్ క్రియేట్ చేయడం అనేది. ఎస్ఆర్ నో? హలో రైట్, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డేటా టు డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ అకౌంట్ అని. అక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ ఇక్కడ చూడండి, ఆఫ్టర్ రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ అకౌంట్ డేటా టు జనరల్ రిజర్వ్ అకౌంట్. అంటే డిబెంచర్ అంటే జనరల్ రిజర్వ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అన్ని ఒకటే కదమ్మా. హలో ఒకవేళ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్ లేకపోతే బ్యాలెన్స్ షీట్ లో జనరల్ రిజర్వ్ ఉంటే జనరల్ రిజర్వ్ కదా వాడుకోవాలి ఇక్కడ. ఎస్ఆర్ నో? అవును సార్. సో ఇక్కడ జనరల్ రిజర్వ్ అకౌంట్ డిఆర్ఆర్ రాసుకుంటాం, తర్వాత డిఆర్ఆర్ టు జనరల్ రిజర్వ్ రాస్తున్నాం అంతే. ఎందుకు సార్ అలా అంటే రీజన్ ఏంటంటే టెంపరీగా క్యాష్ పక్కకు తీసి పెడుతున్నాం అనమాట. ఒకవేళ డిబెంచర్స్ రిడీమ్ చేసే రోజు ఆ రోజు కనుక మన దగ్గర క్యాష్ రాకపోతే, ఆ రోజు కనుక మన దగ్గర క్యాష్ లేకపోతే ఎలా ఇస్తాం? డిబెంచర్ హోల్డర్స్ కి ఎలా ఇస్తాం? ఆ రోజు కనుక మనకు క్యాష్ లేకపోతే డిబెంచర్ హోల్డర్స్ కి ఎలా ఇస్తాం? ఓకే, అది దట్ ఈస్ ద పాయింట్. అర్థమైందమ్మా? సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుంచే వచ్చింది, అక్కడికే వెళ్ళింది మళ్ళీ. ఎస్ఆర్ నో? డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ అక్కడి నుంచే వచ్చింది, మళ్ళీ అక్కడికే వెళ్ళింది. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. ఒకవేళ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్ లేకపోతే అది జనరల్ రిజర్వ్ వాడుకోవాల్సి వస్తుంది. యూ హావ్ టు యూటిలైజ్ జనరల్ రిజర్వ్ ఓన్లీ ఫర్ దట్. సో ఎక్కడ తీసుకున్నా కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుంచి వస్తుంది, మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వెళ్తుంది. రైట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుంచి వచ్చినా జనరల్ రిజర్వ్స్ వచ్చినా అంత ఒకటే. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటే తీసుకుంటాం, మీకు అక్కడ ఇవ్వట్లేదు కానీ వాళ్ళు ప్రతి ప్రాబ్లం లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్ ఇచ్చాడు. ఒకవేళ లేకపోతే ఏంటి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్ లేదనుకున్నప్పుడు డిఆర్ఆర్ క్రియేట్ చేయమంటే ఒప్పుకుంటారా? యూ హ్యావ్ టు క్రియేట్. ఓకే, అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో చేయండి, లేకపోతే యూ హ్యావ్ టు క్రియేట్ విత్ దిస్ థింగ్ వాట్ వి కాల్ జనరల్ రిజర్వ్స్ తో క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఓకే, మీకు అర్థం కావట్లేదు. ప్రతి దాంట్లోనే వాళ్ళు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇచ్చారు, డిఆర్ఆర్ క్రియేటెడ్ అని. తర్వాత లాస్ట్ కి ఏం చేస్తామంటే డిఆర్ఆర్ ని జనరల్ రిజర్వ్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం, డిఆర్ఆర్ ని జనరల్ రిజర్వ్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. అది దట్ ఈస్ ద పాయింట్. రైట్, సో కాబట్టి ఇక్కడ రీజన్ ఏంటంటేనమ్మా ఎందుకు అలా చేస్తున్నామంటే ఇది టైమింగ్ వేరు కదమ్మా. ఆ ఎంట్రీ ఒకటే, ఎంట్రీ రివర్స్ చేసాం కానీ టైమింగ్ వేరు కదమ్మా. ఎస్ఆర్ నో? ఇది ఎప్పుడు క్రియేట్ చేసి ఉంటాం? ఇష్యూ ఆఫ్ అట్ ద టైమ్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్. హలో అట్ ద టైమ్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్, అట్ ద టైమ్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ అండ్ ఎవ్రీ ఇయర్ దేర్ ఆఫ్టర్. ఓకే రైట్, సో ఇది ఎప్పుడు క్రియేట్ చేస్తాం? అట్ ద టైమ్ ఆఫ్ రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్, అట్ ద టైమ్ ఆఫ్ రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్, అట్ ద టైమ్ ఆఫ్ రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్, అట్ ద టైమ్ ఆఫ్ రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్. డిబెంచర్స్ ని రిడీమ్ చేసినప్పుడు వాడతాం దీన్ని ఎప్పుడు వాడతాం? అట్ ద టైమ్ ఆఫ్ రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్. అంటే ఏంటంటే ఈ లోపు ఒక 5 years 10 years అనుకోండి, ఈ లోపు ఇక్కడ తగ్గిపోయి ఉంటాయి. ఎక్కడ తగ్గిపోయి ఉంటాయి? మీకు రిజర్వ్స్ తో తగ్గిపోయి ఉంటాయి ఇనిషియల్ గా, తర్వాత ఎండింగ్ లో యాడ్ అవుతుంది. అర్థమైందమ్మా? ఇనిషియల్ గా తగ్గిపోతాయి, తర్వాత ఎండింగ్ లో యాడ్ అవుతుంది. అదే అమౌంట్ మళ్ళీ ఫ్రీ రిజర్వ్స్ కి యాడ్ అవుతుంది. ఏమా ఎస్ఆర్ నో? హలో అంటే ఈ టైం గ్యాప్ లో కంపెనీ డివిడెండ్స్ ఇచ్చేసింది అనుకోండి ఉన్న క్యాష్ తోటి, మళ్ళీ రిడెంప్షన్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర క్యాష్ లేకపోతే కష్టం. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ ఎన్షూరింగ్ దట్ అమౌంట్. ఓకే, అది దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్. సో కాబట్టి సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంటే అవుట్ ఆఫ్ ప్రాఫిట్స్ ఆఫ్ ద కంపెనీ. యూటిలైజేషన్ ఏంటంటే రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్. ఆ నేమ్ లోనే ఉంది కదమ్మా, ఆ నేమ్ లోనే ఉంది కదా యూటిలైజేషన్. దేనికంటే రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్. ఆ నేమ్ లోనే ఉంది కదా యూటిలైజేషన్, ఎందుకంటే రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ కోసం. ఓకే, అది నెక్స్ట్. సో వేర్ డిబెంచర్స్ ఆర్ ఇష్యూడ్ బై కంపెనీ, ద కంపెనీ షల్ క్రియేట్ డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ అకౌంట్ అవుట్ ఆఫ్. ఎక్కడి నుంచి వచ్చింది సోర్స్? అవుట్ ఆఫ్ ఎక్కడి నుంచి వచ్చింది అర్థం. ఎందుకోసం వాడుతున్నాం? ఫర్ ద రిడెంప్షన్ ఆఫ్. అవుట్ ఆఫ్ ఫర్ ద
అర్థమైందమ్మా? అవుట్ ఆఫ్ అంటే ఎక్కడి నుంచి వచ్చిందని అర్థం, ఫర్ ద అంటే ఎక్కడికి వెళ్తుందని అర్థం, ఫర్ ద అంటే ఎక్కడికి వెళ్తుంది అని అర్థం, ఎందుకోసం, ఎలా వచ్చింది ఎందుకోసం వాడుకుంటున్నారు, ఎలా వచ్చింది ఎందుకోసం వాడుకుంటున్నారు. ఓకే, ఫర్ ద అవుట్ ఆఫ్. ఓకే, ఎక్కడి నుంచి వచ్చింది దేనికోసం వాడుతున్నారు ఆ డిబెంచర్స్ ని, అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది దేనికోసం వాడుతున్నారు. ఓకే, అది రైట్. Limitation on the issue of prospectus or offer or invitation to the public. No company shall issue a prospectus or make an offer or invitation to the public. అంటే డిబెంచర్ ట్రస్ట్ ని అపాయింట్ చేయాలన్నమాట. ఎప్పుడు డిబెంచర్స్ పబ్లిక్ కి ఆఫర్ చేసిన, డిబెంచర్స్ పబ్లిక్ కి ఆఫర్ చేసిన, ఆర్ మేక్ అన్ ఆఫర్ ఆర్ ఇన్విటేషన్ పబ్లిక్ ఆర్ ఇట్స్ మెంబర్స్ ఎక్సీడింగ్ 500. సో డిబెంచర్ ట్రస్ట్ ని అపాయింట్ చేయాలి, డిబెంచర్ ట్రస్ట్ ని అపాయింట్ చేయాలి. సో ఎప్పుడు అపాయింట్ చేస్తాం చూడండి. ఫోర్త్ పాయింట్ డిబెంచర్ రెడెంప్షన్ అయిపోయింది కదమ్మా. ఫోర్త్ పాయింట్ ఏంటి, డిబెంచర్ రెడెంప్షన్ అకౌంట్ క్రియేట్ చేయాలి. Debenture redemption reserve account to be created out of distributable profits. So from the distributable profits of the company, 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 the reserve, the DRR shall be utilized. The DRR shall be utilized only for redemption of debentures, only for redemption of debentures. But not for any other purpose, but not for any other purpose, but not for any other purpose. మాత్రమేనమ్మా, దానికోసమే వాడాలి, ఇంకే పర్పస్ కి వాడకూడదు. బట్ నాట్ ఫర్ ఎనీ అదర్ పర్పస్, దానికోసమే వాడాలి, ఇంకే అదర్ పర్పస్ కి వాడకూడదు. ఓకే, అదే డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ అనేది, దాన్ని క్రియేట్ చేస్తాం. తర్వాత ఏంటి, డిబెంచర్ ట్రస్టీ టు బి అపాయింటెడ్, డిబెంచర్ ట్రస్టీ టు బి అపాయింటెడ్, డిబెంచర్ ట్రస్టీ టు బి అపాయింటెడ్. సో డిబెంచర్ ట్రస్టీ టు బి అపాయింటెడ్. ఇఫ్ ఎప్పుడు డిబెంచర్ ట్రస్ట్ ఎప్పుడు అపాయింట్ చేయాలి, 2 కండిషన్స్ లో ఏదో ఒకటి. If prospectus is issued or debentures are offered to the public, or debentures are offered to the public, debentures are offered to the public, debentures are offered to the public, or debentures are offered to, or debentures are offered to existing members. Existing members అంటే ఇక్కడ షేర్ హోల్డర్స్ అంటారు. existing members అంటే షేర్ హోల్డర్స్ అంటారు. షేర్ హోల్డర్స్ ఆఫ్ ద కంపెనీ, షేర్ హోల్డర్స్ ఆఫ్ ద కంపెనీ. exceeding 500, exceeding 500 అంటే exceeding 500 ఎగ్జిస్టింగ్ షేర్డర్స్ కి డిబెంచర్స్ ఇస్తున్నాం, ఎగ్జిస్టింగ్ షేర్డర్స్ కి డిబెంచర్స్ ఇస్తున్నాం. సో అప్పుడు ఎగ్జిస్టింగ్ షేర్డర్స్ కి డిబెంచర్స్ ఇచ్చినప్పుడు ట్రస్ట్ ని అపాయింట్ చేయాలంటే చేయాలి, ఎప్పుడు 500 కన్నా ఎక్కువ దాటితే. బట్ అండర్స్టాండ్, 500 కన్నా ఎక్కువ దాటితే డిబెంచర్ ట్రస్ట్ ని అపాయింట్ చేయాలి. అది సో ఈ 3 సిచ్యుయేషన్స్ లో డిబెంచర్ ట్రస్ట్ ని అపాయింట్ చేయాలి, అదర్వైజ్ అవసరం లేదు. నార్మల్ గా అయితే డిబెంచర్ ట్రస్ట్ అవసరం లేదు, ఆ 3 సిచ్యుయేషన్ లోనే డిబెంచర్ ట్రస్ట్ ని క్రియేట్ చేయాలి. ఓకే, అది you have to create a debenture trustee only in those 3 situations. Okay, that is the point. So conditions, tarvata debenture trustee enduku debenture trust ni appoint chesam, to protect the debenture holders and solve their problems. Okay, so purpose of appointing debenture trustee ni enduku appoint chestamo heading lo unchandi, to protect the interests of debenture holders. Ante debenture holders ni protect cheyadaniki, redress their grievances, ante vallaki edaina problem vaste solve cheyadaniki. Protect, redress అంటే వాళ్ళు ప్రొటెక్ట్ చేయాలి. ఎలా ప్రొటెక్ట్ చేస్తాం, వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు సాల్వ్ చేస్తాం. రిడ్రెస్ ద గ్రీవెన్స్ అంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసాం అనుకోండి, వాళ్ళని ప్రొటెక్ట్ చేసినట్టు. ఓకే, అది నెక్స్ట్ లయబిలిటీ ఆఫ్ డిబెంచర్ ట్రస్టీ. ఆ డిబెంచర్ ట్రస్టీకి ఏ లయబిలిటీ ఉంటుంది? సో డిబెంచర్ ట్రస్టీకి జనరల్ గా లయబుల్ అవుతుంది. డిబెంచర్ ట్రస్టీని లయబుల్ చేయకుండా ఎగ్జంప్షన్ ఇవ్వలేము అనమాట. అంటే డిబెంచర్ ట్రస్టీ ఖచ్చితంగా లయబుల్ అవుతాడు. డిబెంచర్ హోల్డర్స్ కి ఏదైనా నష్టం జరిగితే దానికి డిబెంచర్ ట్రస్టీ లయబుల్ అవుతాడు. ఎందుకంటే దానికోసమే కదా అతను అపాయింట్ చేసింది. ఎంఐఎస్ఆర్ నో హలో డిబెంచర్ ట్రస్ట్ ని అపాయింట్ చేస్తే దానికోసం, దేనికోసం, డిబెంచర్ దానికోసమే డిబెంచర్ ట్రస్ట్ ని అపాయింట్ చేశాం. సో కాబట్టి ఖచ్చితంగా అతను లైబుల్ అవుతాడు, అతను ఎస్కేప్ అవడానికి లేదనమాట. ఒకవేళ అతను ఎస్కేప్ అవ్వాలి అంటే ఎలా ఎస్కేప్ అవ్వాలి అంటే, దిస్ ఇస్ ద పాయింట్. సో ఎలా ఎస్కేప్ అవ్వాలంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, షల్ బి సబ్జెక్ట్ టు shall be subject to exemption as may be. Exemption ఇవ్వచ్చు అనమాట. జనరల్ గా అయితే ఎగ్జామ్షన్ ఇవ్వకూడదు. ఎగ్జామ్షన్ ఎవరు ఇవ్వచ్చు? మెజారిటీ ఆఫ్ డిబెంచర్ హోల్డర్స్ హోల్డింగ్ నాట్ లెస్ దాన్ 3/4 ఇన్ వాల్యూ ఆఫ్ ద టోటల్ డిబెంచర్స్ అట్ మీటింగ్ హెల్డ్ ఫర్ దట్ పర్పస్. ఓకే, అంటే అది డిబెంచర్ హోల్డర్స్ ట్రస్టీ లయబిలిటీ గురించి చూస్తున్నాం. అంటే నార్మల్ గా డిబెంచర్ ట్రస్ట్ ఎందుకు అపాయింట్ చేసామమ్మా? డిబెంచర్ హోల్డర్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి, రైట్? సో డిబెంచర్ హోల్డర్స్ ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయాలి. మరి అతను లయబిలిటీ ఉంటుందా? డిబెంచర్ హోల్డర్స్ ఏదైనా నష్టం జరిగితే ఎస్, డిబెంచర్ హోల్డర్స్ కి నష్టం జరిగితే అతను లయబులే. అతనికి ఏదైనా ఎస్కేపింగ్ రూట్ ఉందా అంటే జనరల్ గా లేదు. ఒకవేళ ఎస్కేప్ అవ్వాలంటే 3/4 ఇన్ వాల్యూ ఆఫ్ ద టోటల్ డిబెంచర్స్. అంటే ఏంటమ్మా, టోటల్ 75% డిబెంచర్ హోల్డర్స్ 75% ఇన్ వాల్యూ
ఆఫ్ ద డిబెంచర్ హోల్డర్స్. సో వాళ్ళు ఎగ్జామ్షన్ ఇవ్వాలన్నమాట. ఓకే అని వాళ్ళ ఎక్స్క్యూజ్ ఇవ్వాలి, అంటే వేవర్ ఇవ్వాలి. డిబెంచర్ ట్రస్ట్ ని రిలీజ్ చేయాలి వాళ్ళు, నీకు లయబిలిటీ లేదు అని రిలీజ్ చేయాలి. ఎవరు రిలీజ్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఎవరు రిలీజ్ చేయాలంటే అక్కడ 2 పాయింట్స్ చెప్తున్నారు వాళ్ళు. సో ఇక్కడ 2 పాయింట్స్ ఏంటి అంటే liability of debenture trustee, liability of debenture trustee. Okay, adi liability of debenture trustee. Liability of debenture trustee, liability of debenture trustee. Okay, adi liability of debenture trustee, right? So liability of debenture trustee. So debenture trustee generally liable, cannot escape. Generally liable, cannot escape. Generally liable, cannot escape. Cannot escape. కానీ ఎగ్జంప్షన్ ఇవ్వచ్చు. ఎగ్జంప్షన్ ఫ్రమ్ లయబిలిటీ, ఎగ్జంప్షన్ ఫ్రమ్ లయబిలిటీ, ఎగ్జంప్షన్ ఫ్రమ్ లయబిలిటీ అంటే డిబెంచర్ ట్రస్టీని లయబిలిటీ నుంచి ఎగ్జంప్షన్ ఇవ్వచ్చు. డిబెంచర్ ట్రస్టీని లయబిలిటీ నుంచి ఎగ్జంప్షన్ ఇవ్వచ్చు. ఎలా డిబెంచర్ ట్రస్ట్ ని లయబిలిటీ నుంచి ఎలా ఎగ్జామ్షన్ ఇస్తారంటే టోటల్ గా ఎంతమంది డిబెంచర్స్ ఉన్నారో చూసుకోవాలి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ గా ఒక 1000 డిబెంచర్ హోల్డర్స్ ఉన్నారు అనుకోండి. నంబర్ ఈ అర్థమైందమ్మా, 1000 అంటే నంబర్ ఆఫ్ డిబెంచర్ హోల్డర్స్. డి అండర్స్టాండ్? హలో, అర్థమైందమ్మా? 1000 డిబెంచర్ హోల్డర్స్, నంబర్ ఆఫ్ డిబెంచర్ హోల్డర్స్, నంబర్ ఆఫ్ డిబెంచర్ హోల్డర్స్ ఎంతమంది ఉన్నారు అని చూడాలి కంపెనీలో. ఓకే, అది నంబర్ ఆఫ్ డిబెంచర్ హోల్డర్స్, నంబర్ ఆఫ్ డిబెంచర్ హోల్డర్స్, నంబర్ ఆఫ్ డిబెంచర్ హోల్డర్స్ 1000, నంబర్ ఆఫ్ డిబెంచర్ హోల్డర్స్ 1000 ఉన్నారు అనుకోండి. ఇందులో మెజారిటీ, మెజారిటీ అంటే ఎంతమ్మా? మోర్ దాన్ 50% కదా. ఎస్ ఆర్ నో? ఇందులో మెజారిటీ అన్నమాట. మెజారిటీ అంటే మోర్ దాన్ 50% అంటే అట్లీస్ట్ 501. 500 అంటే హాఫ్ వస్తుంది కదమ్మా. 500 అంటే హాఫ్. హలో, ఎస్ ఆర్ నో? మెజారిటీ అంటే మోర్ దాన్ హాఫ్ ఉండాలి. మెజారిటీ మీన్స్ మోర్ దాన్ హాఫ్ ఉండాలి. మెజారిటీ అంటే మోర్ దెన్ హాఫ్ ఉండాలి. మెజారిటీ మీన్స్ మోర్ దెన్ హాఫ్ అంటే అవుట్ ఆఫ్ 1000 డిబెంచర్ లో 501 మెంబర్స్ ఒప్పుకోవాలి. 501 మెంబర్స్ ఒప్పుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే హూ ఆర్ దిస్ 501, హూ ఆర్ దిస్ 501, హూ ఆర్ దిస్ 501 అంటే అవుట్ ఆఫ్ 1000 లో ఈ 501 ఎలా పిక్ చేసుకోవాలంటే ఈ 501 మెంబర్స్ కి టోటల్ గా ఉన్న క్యాపిటల్ ఇది 1000 రూపీస్ కదమ్మా. డిబెంచర్స్, నంబర్ ఆఫ్ డిబెంచర్స్ 1000. ఒకవేళ డిబెంచర్ అమౌంట్ మీకు డిబెంచర్ అమౌంట్ 1 crore ఉందనుకోండి, డిబెంచర్ అమౌంట్ 1 crore ఉందనుకోండి, అప్పుడు ఈ 505 పీపుల్ కి కలిపి 75 lakhs ఉండాలి. ఆ 505 పీపుల్ కి 75 lakhs ఇన్వెస్ట్ చేసి ఉండాలి. టోటల్ డిబెంచర్స్ వర్త్ 1 crore, అందులో 501 అనేది 75 lakhs ఇన్వెస్ట్ చేసి ఉండాలి. అంటే ఇక్కడ 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. రెండిట్లో ఏది ఒక్కటైనా కూడా డిబెంచర్ ట్రస్ట్ ఎస్కేప్ అవ్వాలి. రెండిట్లో ఏ ఒక్క కండిషన్ ఫెయిల్ అయినా డిబెంచర్ ట్రస్ట్ ఎస్కేప్ అవ్వాలి. మెజారిటీ 3/4 ఇన్ వాల్యూ. అర్థమైందమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది డిబెంచర్ హోల్డర్స్ కలిపి 80 lakhs ఉందనుకుందాం. అందరూ పెద్ద పెద్ద వాళ్ళు. 10 మంది డిబెంచర్స్ కలిపి 80 lakhs ఉందనుకున్నాం. రిమైనింగ్ 990 కలిపి 20 lakhs ఉందనుకున్నాం. ఏమ్మా, ఇప్పుడు ఈ 10 మంది ఒప్పుకుంటే సరిపోతుందంటే సరిపోదు. ఎందుకంటే వాళ్ళు ఒక కండిషన్ సాటిస్ఫై చేశారు. ఏం కండిషన్? 3/4 ఇన్ వాల్యూ సాటిస్ఫై చేశారు. కానీ మెజారిటీ అనే కండిషన్ సాటిస్ఫై చేయలేదు కదమ్మా. యు అండర్స్టాండ్? హలో, సో కాబట్టి సాటిస్ఫై కాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా 800 మెంబర్స్ యాక్సెప్ట్ చేశారు అనుకోండి. ఈ 800 మెంబర్స్ కి కలిపి టోటల్ డిబెంచర్స్ 30 lakhs ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు ఈ కండిషన్ సాటిస్ఫై చేశారు మెజారిటీ, కానీ ఇది మిస్ అయింది. ఇది 3/4 ఇన్ వాల్యూ మిస్ అయింది. కాబట్టి డిబెంచర్ ట్రస్ట్ ఎస్కేప్ అవడానికి లేదు. డిబెంచర్ ట్రస్ట్ ఈజ్ లైబుల్. అర్థమైందమ్మా? డిబెంచర్ ట్రస్ట్ ఎస్కేప్ అవ్వాలంటే 2 కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఒకటి మెజారిటీ, ఒకటి 3/4 ఇన్ వాల్యూ, ఒకటి. యు అండర్స్టాండ్? హలో, నంబర్ అమౌంట్ 2 ఉండాలి. నంబర్ ఎంతమంది ఒప్పుకోవాలి? 501 మెంబర్స్ ఒప్పుకోవాలి. ఆ ఒప్పుకున్న వాళ్ళు ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఉండాలి? మినిమం 75%. ఇప్పుడు దాకా ప్రాక్టికల్ క్వశ్చన్ రాలేదు, బట్ పేపర్ డిఫికల్ట్ గా వచ్చినప్పుడు రావచ్చు అమ్మ. దీని మీద పేపర్ డిఫికల్ట్ గా వచ్చినప్పుడు దీని మీద ప్రాక్టికల్ క్వశ్చన్ రావచ్చు. యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ అబౌట్ దట్. పేపర్ డిఫికల్ట్ గా వచ్చినప్పుడు దాని మీద ప్రాక్టికల్ క్వశ్చన్ రావచ్చు. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మెజారిటీ, మెజారిటీ ఇక్కడ మెజారిటీ. ఓకే, సో మెజారిటీ ఆఫ్ ద డిబెంచర్ హోల్డర్స్, మెజారిటీ ఆఫ్ ద డిబెంచర్ హోల్డర్స్. ఓకే, అది మెజారిటీ ఆఫ్ ద డిబెంచర్ హోల్డర్స్. వాళ్ళకి వాల్యూ ఎంత ఉండాలంటే 3/4 ఇన్ వాల్యూ. అది మెజారిటీ ఆఫ్ ద డిబెంచర్ హోల్డర్స్ 3/4 ఇన్ వాల్యూ. 2 సరిపోయాయా? హలో, ఆ 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఆ 2 కండిషన్స్ సాటిస్ఫై అవుతే అప్పుడు డిబెంచర్ ట్రస్ట్ ఎస్కేప్ అవ్వచ్చు. నార్మల్ గా అయితే జనరల్ రూల్ అయితే అసలు ఎస్కేప్ అవడానికి లేదనమాట. ఒకవేళ ఎక్కడైనా ఎగ్జామ్టింగ్ అంటే వైడ్ అవుతుంది.
అంటే డిబెంచర్ ట్రస్ట్ డీడ్ లో మీరు ఏదైనా రాసుకుంటే డిబెంచర్ ట్రస్ట్ ఈజ్ ఎగ్జామ్టెడ్ అని డిబెంచర్ ట్రస్ట్ డీడ్ లో రాసుకుంటే అది వైడ్ అవుతుంది అగ్రిమెంట్. అలా రాసుకోకూడదు. అర్థమైందా? ఒకవేళ డిబెంచర్ ట్రస్ట్ అని మీరు మీరు రిలీఫ్ ఇవ్వాలంటే ఎలా రిలీఫ్ ఇవ్వాలి? హలో హలో సార్. చెప్పమ్మా. లేదు సార్, లేదు సార్. ఏదైనా డౌట్ ఉందా? హలో. లేదు సార్. ఓకే, అది టు పే ఇంట్రెస్ట్ అండ్ రిడీమ్ ద డిబెంచర్స్. అది ఏ కంపెనీ షెల్ పే ఇంట్రెస్ట్ అండ్ రిడీమ్ ద డిబెంచర్స్ నార్మల్ గా ఇన్ అకార్డింగ్ టు టర్మ్స్ అండ్ కండిషన్స్. అది డిబెంచర్స్ ఇష్యూ చేస్తుంటే ఏదైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో దాని ప్రకారమే ఇచ్చేయాలి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలి. ఓకే, అది. నెక్స్ట్, ఫైలింగ్ ఆఫ్ పిటిషన్ బిఫోర్ ద ట్రిబ్యునల్ బై ద డిబెంచర్ ట్రస్టీ. ఫైలింగ్ ఆఫ్ పిటిషన్ బిఫోర్ ద ట్రిబ్యునల్ బై ద డిబెంచర్ ట్రస్టీ. డిబెంచర్ ట్రస్టీస్ అప్లికేషన్ ఫైల్ చేయాలి. ఎప్పుడు అసెట్స్ సరిపోకపోతే, డిబెంచర్ ట్రస్టీస్ కి డిబెంచర్ కనుక డబ్బులు ఇవ్వకపోతే, where at any time the debenture trustee comes to a conclusion that the assets of the company are insufficient or are likely to become insufficient to discharge the principal amount as and when it becomes due, the debenture trustee may file a petition before the tribunal. అర్థమైందమ్మా? ఇప్పుడు ఎవరికి అప్లికేషన్ ఫైల్ చేస్తున్నారు, ఎప్పుడు అప్లికేషన్ ఫైల్ చేయాలి? క్వశ్చన్ మార్క్. సార్, డిబెంచర్ హోల్డర్స్ మళ్ళీ ట్రస్టీ కంపెనీ ఫెయిల్ అయినప్పుడు ట్రిబ్యునల్ దగ్గర ఫైల్ చేస్తుంది సార్, ప్రిన్సిపల్ అమౌంట్ కూడా రావటం లేదని. అంటే ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయమ్మా. ట్రిబ్యునల్ కేసు ఫైల్ చేయడం 2 సిచ్యుయేషన్ లో వెళ్తారనమాట. ఒకటి, కంపెనీ దగ్గర అసెట్స్ లేకపోతే వెళ్తారు. రెండు ఏంటి అంటే కంపెనీ దగ్గర అసెట్స్ ఉన్నాయి కానీ కంపెనీ రెగ్యులర్ గా ఇంట్రెస్ట్ కట్టట్లేదు, అప్పుడు వెళ్తారనమాట. ఓకే, అర్థమైందా? ఒకటి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎందుకు అసెట్స్ ఆఫ్ ద కంపెనీ ఆర్ ఇన్సఫిషియెంట్ అంటే రెగ్యులర్ గా మనకు కడుతున్నారు, బానే ఉంది, కానీ అసెట్స్ లేవు వాళ్ళ దగ్గర. మేబీ నెక్స్ట్ టైం మనకు కట్టకపోవచ్చేమో. ఆర్ లైక్లీ టు బికమ్ ఇన్సఫిషియెంట్ టు డిశ్చార్జ్ ద ప్రిన్సిపల్ అమౌంట్ యాజ్ అండ్ వెన్ ఇట్ బికమ్స్ డ్యూ. అది మనము ప్రిన్సిపల్ అమౌంట్ కట్టడానికి అసెట్స్ ఆఫ్ ద కంపెనీ ఆర్ ఇన్సఫిషియెంట్ అనుకోండి, అప్పుడు అప్లికేషన్ ఫైల్ చేయాలి. ఎవరు? డిబెంచర్ ట్రస్టీ అప్లికేషన్ ఫైల్ చేస్తారు. డిబెంచర్ ట్రస్టీ హ్యాస్ ఫైల్డ్ అన్ అప్లికేషన్. ఇది అసెట్స్ ఆఫ్ ద కంపెనీ ఆర్ నాట్ సఫిషియెంట్. ఇక్కడ ఏంటంటే అసెట్స్ ఉన్నాయి కానీ డిబెంచర్స్ కి అయితే తిరిగి ఇవ్వట్లేదు. ఫెయిల్యూర్స్ టు రిడీమ్ ఆర్ ఫెయిల్స్ టు పే ఇంట్రెస్ట్. అంటే అసెట్స్ ఉన్నాయి కానీ ఇంట్రెస్ట్ కట్టట్లేదు, ప్రిన్సిపల్ కట్టట్లేదు. కంపెనీ దగ్గర అసెట్స్ ఉన్నాయి కానీ ఇంట్రెస్ట్ కట్టట్లేదు, ప్రిన్సిపల్ కట్టట్లేదు. అప్పుడు ఏంటి? అప్పుడు ఎవరు అప్లికేషన్ ఫైల్ చేయొచ్చు అంటే అప్పుడు డిబెంచర్ హోల్డర్స్ అన్న అప్లికేషన్ ఫైల్ చేయొచ్చు, ట్రస్టీ అన్న అప్లికేషన్ ఫైల్ చేయొచ్చు, ఎవరైనా అప్లికేషన్ ఫైల్ చేయొచ్చు. Application can be filed by debenture holders or debenture trustee. ఎవరైనా అప్లికేషన్ ఫైల్ చేయొచ్చు. Application of any or all of the debenture holders or debenture trustee, and after hearing the parties concerned, direct by order the company to redeem the debentures forthwith on payment of principal and interest due thereon. Okay, adi. So all of the debenture holders or debenture trustees, and after hearing the parties concerned, direct the company to redeem the debentures forthwith. అర్థమైందమ్మా? 2 రీజన్స్ కి ట్రిబ్యునల్ కోసం వెళ్తున్నాం. ట్రిబ్యునల్ కి ఎందుకు వెళ్తున్నారు? 2 రీజన్స్. ఒకటి, కంపెనీ దగ్గర అసెట్స్ లేవు, ఎస్ఆర్ నో, దానికోసం వెళ్తున్నాం. లేదు, కంపెనీ దగ్గర అసెట్స్ ఉన్నాయి కానీ డిబెంచర్ హోల్డర్స్ కి తిరిగి ఇవ్వట్లేదు కంపెనీ, అప్పుడు వెళ్ళాలి. ఏ రీజన్ కి ఎవరు వెళ్తారంటే అసెట్స్ ఇన్సఫిషియెంట్ అనే రీజన్ కి అయితే ట్రస్టీ వెళ్ళాలి. అసెట్స్ ఇన్సఫిషియెంట్ కాకుండా ఫెయిల్యూర్ టు పేను లేదా ఇంట్రెస్ట్ పే చేయకపోతే అప్పుడు ఎవరు వెళ్ళొచ్చు అంటే డిబెంచర్ హోల్డర్స్ అని వెళ్ళొచ్చు, ట్రస్టీ అని వెళ్ళొచ్చు. యు అండర్స్టాండ్? హలో. yes sir. దట్ ఈస్ ద పాయింట్. ఒక్కసారి మీరు అది చూసుకోవాలి. ఒకసారి చెక్ చేస్తాను, స్టడీ మెటీరియల్ ఏదైనా మిస్ అయిందేమో, లాజిక్ కొంచెం వర్డ్ ఏదో మిస్ అయినట్టుందేమో. మోస్ట్ ప్రాబ్లీ మిస్ చేయరు వాళ్ళు, వేరే యాక్ట్లో యాస్టేజ్ కు కాపీ చేస్తారు. స్టడీ మెటీరియల్ జనరల్ గా మిస్ చేయరు, బట్ ఎందుకైనా మంచిది. ఛాన్స్ ఉంది, అక్కడ ఛాన్స్ ఉంది. కొంచెం ఇల్లాజికల్ అనిపిస్తుంది, ఛాన్స్ ఉంది. బట్ ఎనీవే వెయిట్, ఐ విల్ షో యూ. ఇలా అయితే ఎలా చూడమ్మా, ఇది గవర్నమెంట్ సైట్ mca.gov.in, దాన్నే నాట్ సెక్యూర్ అని వస్తాయి. ఇంకా ప్రజలు ఏమవ్వాలి చెప్పండి? హలో. గవర్నమెంట్ సైట్ అంటే నాట్ సెక్యూర్ అంటే గవర్నమెంట్ సైట్ సెక్యూరిటీ లేకపోతే ఇంకా మనం ఇంటర్నెట్ లో వాడితే మనకేం సెక్యూరిటీ ఉంటుంది చెప్పండి? గవర్నమెంట్ సైట్ క్లిక్ చేస్తేనే నాట్ అంటే అంత పూర్గా ఉంది సెక్యూరిటీ సిస్టమ్స్ అక్కడ. మళ్ళీ మన డేటా, ఆధార్ కార్డులు అన్ని వాళ్ళకి కావాలి, అవునా?
ఆధార్ కార్డులో మన డేటా అంతా వాళ్ళకి కావాలి, మళ్ళీ వాళ్ళ సెక్యూరిటీ సిస్టమ్స్ సరిపోయి అది సిగ్గుచేట్ గవర్నమెంట్ వెబ్సైట్ నాట్ సెక్యూర్ అని వచ్చిందంటే ఫోకస్ చేయరు. అంతే కరెక్టే, మిస్ అయ్యింది కొంచెం. ఎందుకు మీ ఎక్కడైనా వర్డ్ ఏమైనా మిస్ అయిందేమో అనిపించింది, లేదు యాస్టిస్ గా ఇచ్చారు అంతే. సో అదేం అర్థమైందా? అదే ఇంకెక్కడేం వర్డ్స్ ఏం మిస్ అవ్వలేదు, ఏదైనా వర్డ్స్ మిస్ అయిందేమో అని నాకు డౌట్ వచ్చింది. లేదు, ఆ వర్డ్స్ అయితే అవే ఉన్నాయి, యాస్టిస్ గా అదే ఉన్నాయి. ఓకే రైట్. సో కాకపోతే ఏంటంటే వాళ్ళు బోర్డ్ చేసిన వర్డ్స్ కాదు ఇంపార్టెంట్ మనకు. చూడండి, వాళ్ళు స్టడీ మెటీరియల్ ఏ వర్డ్స్ బోర్డ్ చేస్తారు, ఎగ్జాక్ట్ గా నేను అది వదిలేసి వేరే బోర్డ్ చేస్తాను. అర్థమైందా? హలో, వాళ్ళు ఇంపార్టెంట్ రౌండ్ వచ్చేసిన వర్డ్స్ వేరు. ఓకే, అది అర్థమైందమ్మా. ట్రిబ్యునల్ కి ఎందుకు వెళ్తామమ్మా? 2 రీజన్స్ కోసం వెళ్తాం. ఒకటి అసెట్స్ సరిపోకపోతే, 2 ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ రీపే చేయకపోతే. అసెట్స్ సరిపోకపోతే ఎవరు వెళ్ళాలి? డిబెంచర్ ట్రస్టీ వెళ్ళాలి. అదే ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ ఇవ్వకపోతే ఎవరు వెళ్ళాలి? డిబెంచర్ ట్రస్ట్ అయినా వెళ్ళొచ్చు, డిబెంచర్ హోల్డర్స్ అయినా వెళ్ళొచ్చు. ఓకే, అది రైట్. నెక్స్ట్, సో ఒకవేళ ట్రిబ్యునల్ చెప్పిన ఆర్డర్ వినలేదు అనుకోండి, ట్రిబ్యునల్ చెప్పిన ఆర్డర్ వినలేకపోతే, ఇఫ్ ఎనీ డిఫాల్ట్ ఈస్ మేడ్ ఇన్ కంప్లైంట్ విత్ ద ట్రిబ్యునల్ ఆఫ్ ద ఆర్డర్, ట్రిబ్యునల్ చెప్పిన ఆర్డర్ వినకపోతే డైరెక్టర్స్ కి పనిష్మెంట్ అట్రాక్ట్ అవుతుంది. ఇది కామన్ గానే ఉంటుంది ప్రతి క్వశ్చన్ లో. ట్రిబ్యునల్ చెప్పిన మాట వినకపోతే డైరెక్టర్స్ కి పనిష్మెంట్ అట్రాక్ట్ అవుతుంది. అది సో డిఫాల్ట్ ఇన్ కంప్లైంట్స్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ద ట్రిబ్యునల్. ఇఫ్ ఎనీ డిఫాల్ట్ ఇస్ మేడ్ ఇన్ కంప్లైంట్ విత్ ఆర్డర్ ఆఫ్ ద ట్రిబ్యునల్, ఎవ్రీ ఆఫీసర్ ఆఫ్ ద కంపెనీ హూ ఇస్ ఇన్ డిఫాల్ట్ షల్ బి పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్. అది నెక్స్ట్, ఇది చూడండి అమ్మా, పేపర్ బాగా డిఫికల్టీగా వచ్చినప్పుడు ఈ పాయింట్ వస్తుంది. ఏంటి అంటే ఇక్కడ పాయింట్, ఎవరైనా డిబెంచర్ సప్లై చేసి పర్చేస్ చేయకపోతే, అంటే డిబెంచర్స్ కొంటాను అని చెప్పి అన్నాడు కానీ వాడు కొనలేదు అనుకోండి, అప్పుడు వాడి మీద కంపెనీ కేసు ఫైల్ చేయొచ్చు. అర్థమైందమ్మా? ఎన్ఫోర్స్డ్ కాంట్రాక్ట్ విత్ ద కంపెనీ టు టేక్ అప్, అంటే ఎవరో కంపెనీతో కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యారు, అంటే మీరు నేను కంపెనీతో కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యారు. ఏమని? సార్ మీరు డిబెంచర్స్ ఇష్యూ చేయండి సార్, 1 month తర్వాత మేము కొంటామని చెప్పి అగ్రిమెంట్ రాసిచ్చాం. అర్థమైందమ్మా? ఎస్ఆర్ నో? హలో, ఇంకా కొనలేదు, వాళ్ళు ఇష్యూ చేస్తే మనం కొనడానికి రెడీగా ఉన్నామని రాసిచ్చాం. కాంట్రాక్ట్ విత్ ద కంపెనీ టు టేకప్, కొంటాము అని చెప్పేసాం కానీ కొనలేదు అనుకోండి, అప్పుడు ఏంటి? దెన్ కంపెనీ కెన్ ఫైల్ ఎ సూట్ అగైన్స్ట్ దిస్ పర్సన్స్. అర్థమైందమ్మా? కొంటాను అని చెప్పారు, కాంట్రాక్ట్ టు పే అంటే ఏంటి? ఒప్పుకున్నాం అనమాట, అగ్రీ అయ్యాం, అగ్రీ టు టేకప్ అంటే టేకప్ అంటే పర్చేజ్, అంటే మనం కంపెనీతో అగ్రిమెంట్ రాసుకున్నాం. సార్ మీరు డిబెంచర్స్ ఇష్యూ చేయండి, మేము కొంటామని చెప్పి అగ్రిమెంట్ రాసుకున్నాం. తీరా వాళ్ళ డిబెంచర్స్ ఇష్యూ చేసేసరికి మేము కొనం సార్, మా దగ్గర డబ్బులు లేవంటారు. మరి అలా అనొచ్చా అంటే అనుకుంటాం. అప్పుడు కంపెనీ వాళ్ళ మీద కోర్టులో కేసు ఫైల్ చేసి ఫోర్స్ఫుల్లీ వాళ్ళ చేతి పర్చేజ్ చేస్తారు. యూఆర్ ఫోర్స్డ్ టు పర్చేజ్. యు అండర్స్టాండ్? హలో, యూఆర్ ఫోర్స్డ్ టు పర్చేజ్. అది దిస్ ఈస్ ద పాయింట్. అర్థమైందమ్మా? స్పెసిఫిక్ డిగ్రీ అంటే స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటి? ఇక్కడ ఏంటి పర్ఫార్మెన్స్? టేకప్ అన్నది పర్ఫార్మెన్స్ ఏంటి అంటే టేకప్ అంటే కొనాలి, కొనడం అన్నది పర్ఫార్మెన్స్. మనం ఒప్పుకున్నాం కాబట్టి ఖచ్చితంగా కొనాలి, కొనకపోతే కోర్టులో కేసు ఫైల్ చేసినా అమ్మేస్తారు, మనకు బలవంతంగానే అమ్మేస్తారు. బట్ యు అండర్స్టాండ్? కేసులో ఫైల్ చేసి బలవంతంగానే అమ్మేస్తారు. ఓకే, అది నెక్స్ట్. ప్రొసీజర్ టు బి ప్రిస్క్రైబ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ద సెంట్రల్ గవర్నమెంట్ మే ప్రిస్క్రైబ్ ద ప్రొసీజర్ for securing the issue of debentures, the form of debenture trust deed, the procedure for the debenture holders to inspect the trust deed. So a debenture trust agreement ఎవరైనా చదవాలనుకుంటే చదవచ్చు. అది ఓకే, అది ప్రొసీజర్ అన్నమాట. సో securing the issue of debentures, form of debenture trust deed, provision for the debenture holders. ఓకే, ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రేమ్ చేసే రూల్స్. అర్థమైందమ్మా? ఇక్కడ మనం పైన డిస్కస్ చేసాం కదమ్మా, రూల్ 18 ఉంటుంది అని చెప్పేసి. ఎస్ఆర్ నో? రూల్ 18. ఆ రూల్ 18 లో ఏమేమి ఉంటాయో చెప్తున్నాడు వాడు. ఆ రూల్ 18 లో ఏమేమి ఉంటాయంటే, ఒకటి, సెక్యూరిటీ ఎలా క్రియేట్ చేయాలి, ప్రొసీజర్ ఫర్ క్రియేటింగ్ ద డిబెంచర్స్, ప్రొసీజర్ ఫర్ సెక్యూరింగ్ ద ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ అంటే ప్రొసీజర్ ఫర్ క్రియేటింగ్ సెక్యూరిటీ ఆన్ ద డిబెంచర్స్. సో డిబెంచర్స్ మీద సెక్యూరిటీ ఎలా క్రియేట్ చేయాలి, డిబెంచర్ ట్రస్ట్ డీడ్ ఏ ఫార్మాట్ లో ఉండాలి, నెక్స్ట్ డిబెంచర్ హోల్డర్స్ డిబెంచర్ ట్రస్ట్ డీడ్ ని చెక్ చేయాలంటే ఎలా చెక్ చేయాలి, డిబెంచర్ ట్రస్ట్ డీడ్ డిబెంచర్ హోల్డర్స్ డిబెంచర్ ట్రస్ట్ డీడ్ చెక్ చేయాలంటే ఎలా చెక్ చేయాలి, నెక్స్ట్ డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ ఎంత క్రియేట్ చేయాలి, క్వాంటమ్ ఆఫ్ డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ రిక్వైర్డ్ టు బి క్రియేటెడ్. అర్థమైందమ్మా? డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ ఎంత క్రియేట్ చేయాలి, డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ ఎంత క్రియేట్ చేయాలి. ఓకే, ఇవన్నీ.
అర్థమైందా? పైన ఏం చెప్పాం, రూల్స్ అప్లికబుల్ అవుతాయన్నాం ఎప్పుడు, సెక్యూర్ డిబెంచర్స్ కి. సెక్యూర్ డిబెంచర్స్ కి అయితే రూల్స్ అప్లై అవుతాయన్నాం, బానే ఉంది. ఆ రూల్స్ లో ఏమేమి ఉంటాయంటే బ్రీఫ్ గా ఇచ్చాడు. ఓకే, అది బ్రీఫ్ గా ఇచ్చాడు అనమాట. ఏమో ఈ పారాగ్రాఫ్ అర్థమైంది కదా. రూల్స్ లో ఏమేమి ఉంటాయంటే సెక్యూరిటీ ఎలా క్రియేట్ చేయాలి, డిబెంచర్ ట్రస్ట్ డీడ్ ఏ ఫార్మాట్ లో ఉండాలి, డిబెంచర్ హోల్డర్స్ డిబెంచర్ ట్రస్ట్ డీడ్ చెక్ చేయాలంటే ఎలా చెక్ చేయాలి, డిఆర్ఆర్ ఎంత క్రియేట్ చేయాలి, డిబెంచర్ టర్మ్స్ అండ్ రిజర్వ్ ఎంత క్రియేట్ చేయాలి అంటే. ఓకే, దీస్ ఆర్ ద పాయింట్స్. ఓకే, నెక్స్ట్ డిబెంచర్ రిడమ్షన్ రిజర్వ్ ఎంత క్రియేట్ చేయాలి. ఇవన్నీ మీకు ఇంతకుముందు మనం మీకు సైట్ లో చూపించాను, డిబెంచర్ చాప్టర్ లో ఉన్నాయి. మళ్ళీ ఒకసారి చదువుకోండి, అక్కడ విత్ ప్రాబ్లమ్స్ చేసి ఉంటారేమో అక్కడ. సార్ ఈ అప్డేట్ అయినాయి సార్, ఏంటమ్మా ఈ అమౌంట్స్ అప్డేట్ అయినాయి సార్. ఇందా చూపించారు కదా సార్ మీరు 25% అని. ఇవా ఇవి కాదు, ఇవి సార్, ఇవి అప్డేట్ అయింది. డిబెంచర్స్ చాప్టర్ లో ఉంటాయి. అప్డేటెడ్ కదా, నీకు అప్డేట్ ఎందుకు వచ్చింది? అకౌంట్స్ లో అప్డేట్ అయింది సార్. అర్థం కదా. అకౌంట్స్ లో డిఆర్ఆర్ 10% లిస్టెడ్ అన్లిస్టెడ్ ఎన్బిఎఫ్సి అలా వచ్చినాయి సార్. అకౌంట్స్ చాప్టర్ ఓపెన్ చేయండి సార్. అమెండ్మెంట్ వచ్చింది అంటున్నావు ఆ అమౌంట్స్ లో? ఎస్ సార్. ఎప్పుడు నవంబర్ అటెంప్ట్ అప్లికబుల్ అవుతుందా? అకౌంట్స్ చాప్టర్ లో ఉంది సార్. అకౌంట్స్ ఐసీఐ మెటీరియల్ ఉంటుంది కదా సార్. ఇదా? హలో, సార్ ఇదే సార్. ఇది 10%, ఇప్పుడు దాకా 25%. ఇదే అప్డేటెడ్. ఈ అకౌంట్స్ మెటర్ లో ఉంటుంది, ఇది అప్డేటెడ్. ఎప్పటి నుంచి వచ్చింది చూద్దాం ఒక్కసారి. అంటే లా మెటీరియల్ జూలై 2019 ఎడిషన్. ఇప్పుడు మనం చదువుతుంది జూలై 2019 ఎడిషన్. ఆ తర్వాత మళ్ళీ లాకి మెటీరియల్ ఏమి ఇవ్వలేదు స్టడీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, జస్ట్ అమెండ్మెంట్స్ మనం చదువుకోవాల్సిందే. ఇప్పుడు మనం చదువుతుంది ఎక్కడ ఉందో చూద్దాం. అప్లికబుల్ అవుతుంది లాంగ్ బ్యాక్. 16th August 2019 లో 16th August 2019 అంటే నవంబర్ 2019 ఈజీగా అప్లికబుల్. అప్పటి నుంచి అమెండ్మెంట్ చేశారు. ఓకే రైట్. కానీ ఇంప్లిమెంట్ చేశారా లేదా అనేది ఎక్కడ. ఓకే, అది అప్లికబుల్ అవుతుందమ్మా. ఇదే చూసుకోండి, మీరు అకౌంట్స్ లో ఉంది కదా, ఇది చూసుకోండి, అదే అప్డేటెడ్. ఇది జూలై 2019 స్టడీ మెటీరియల్. సో మనం ఇప్పుడు చూస్తున్న లా ఏంటంటే ఆగస్ట్ 2019 లో వచ్చి జస్ట్ 1 month డిఫరెన్స్ అంతే, అక్కడ కొట్టేస్తుంది. ఓకే, సో అకౌంట్స్ మెటీరియల్ ఇది ఇంకా ఎర్లీగా అయిండొచ్చు, ఇంకా లేట్గా అయిండొచ్చు. అకౌంట్స్ మెటీరియల్ ఎప్పుడు ఇష్యూ చేశారు? జూలై 2019 ఎడిషన్. ఇది ఎప్పుడుది? ఇప్పుడు జూలై 2019 కానీ అమెండ్ చేశారు సార్. ఓన్లీ ఒక్క చాప్టర్ అమెండ్మెంట్ అయింది సార్.
అకౌంట్స్ లో. Separate గా ఇచ్చారా అదొక ఎస్ సార్ సపరేట్ గా ఇచ్చారు సార్. ఓకే ఓకే అది అందుకని జనరల్ గా ఏంటంటే అన్ని కూడా అన్ని సబ్జెక్ట్స్ కూడా జూలై 2019 వరకే మనకు అప్డేటెడ్ మెటీరియల్ ఉన్నది. ఓకే రైట్. ఆగస్ట్ 2019 అంటే నవంబర్ 19 ఎగ్జామ్ కి అప్లికబుల్ కాదు, మే 19 ఎగ్జామ్, మే 20 ఎగ్జామ్ కి అప్లికబుల్ అవుతుంది. ఓకే మే 20 నవంబర్ 20 ఎగ్జామ్స్ కి అప్లికబుల్ అవుతాయి. ఓకే అది దట్ ఈస్ ద పాయింట్. ఒకసారి చూసుకోండి అకౌంట్స్ మెటీరియల్ లో చూసుకోండి డిబెంచర్ రిజల్ట్స్ పర్సెంటేజ్ ఇది ఓల్డ్ పాయింట్స్. ఓకే rest of the things we'll discuss in tomorrow's class. Okay